కథ ఒక పెద్ద నగరంలో మొదలవుతుంది. అక్కడ సారా అనే మహిళ తన భర్త మేసన్తో కలిసి కొత్త ఇంట్లోకి మారుతోంది. వారిద్దరి వివాహం గత సంవత్సరం జరిగింది మరియు ఉద్యోగ నిమిత్తం వారు ఈ నగరానికి వచ్చారు. సామాను సర్దుకున్న తర్వాత సారా మేసన్ వద్దకు వచ్చి అతనితో సన్నిహితంగా ఉండాలని ఆశించింది. కాని మేసన్ తన పనిపై దృష్టి పెట్టాడు. అందుకే అతను సారాను పడుకోమని చెప్పాడు. సారా చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆమె కోపంతో అతన్ని చెంప దెబ్బ కొట్టింది. దాంతో మేసన్ నోటి నుండి రక్తం వచ్చింది. సారా చాలా కోపంగా ఉంది కాబట్టి మేసన్ ఆమె నుండి తప్పించుకోవడానికి బయటకు వెళ్లాడు. మేసన్ బిన్సోను కలవడం బయట అతనికి ఒక వ్యక్తి ఎదురై తన ముఖాన్ని శుభ్రం చేసుకోమని చెప్పాడు. ఆ వ్యక్తి తన పేరు బిన్సో అని పరిచయం చేసుకున్నాడు. ఆ పేరు వినగానే మేసన్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బిన్సో ప్రసిద్ధ కథా రచయిత. అతని కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. బిన్సో తనే ఆ ప్రసిద్ధ కథా రచయితనని ధృవీకరించాడు. మేసన్ కూడా కథలు రాస్తాడు మరియు బిన్సోకు పెద్ద అభిమాని అని చెప్పాడు. బిన్సో అతని మాట విని తన ఇంటికి రమ్మని ఆహ్వానించి వెళ్ళిపోయాడు. తర్వాతి ఉదయం ఫ్యాషన్ డిజైనర్ అయిన సారా తన ఉద్యోగికి పని గురించి వివరిస్తోంది. మేసన్ కథలు చదవడం, రాయడం ఇష్టపడతాడు కాబట్టి అతను పైకప్పుపై కథ చదివి ఆపై రోజంతా బజారులో తిరిగాడు. రీనాతో పరిచయం. ఆ రాత్రి మేసన్ సారాను బిన్సో ఇంటికి తీసుకువచ్చాడు. ఎందుకంటే బిన్సో వారికి పొరుగువాడు. బిన్సో వారిద్దరినీ స్వాగతించే సమయంలో అతని కుమార్తె, యువతి అందమైన రీనా తన గది నుండి బయటకు వచ్చింది. రీనా అందాన్ని చూసి మేసన్ ఆశ్చర్యపోయాడు. ఆమె శరీరం చాలా మత్తుగా, ఇంటాక్సికేటింగ్గా ఉండటంతో మేసన్ చూపులు ఆమె శరీరంపైనే నిలిచిపోయాయి. మేసన్ దృష్టి రీనాపై ఉందని బిన్సో కూడా గమనించి మేసన్ను కూర్చోమని చెప్పి రీనాను మద్యం ఏర్పాటు చేయమని పంపాడు. రీనా త్వరలోనే మద్యం తీసుకువచ్చి ఇచ్చింది. తన భార్య 10 సంవత్సరాల క్రితం మరణించిందని, అప్పటి నుండి రీనానే ఇంటి పనులు చేస్తుందని బిన్సో వారికి చెప్పాడు. ఆ తర్వాత సారా కూడా బిన్సోకు తన ఫ్యాషన్ పని గురించి చెప్పి ఆపై మేసన్తో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. రహస్య సంబంధం ప్రారంభం. కొంత సమయం తర్వాత బిన్సో తన కొత్త కథపై పనిచేస్తుండగా మేసన్ తన రుమాలు అక్కడే మర్చిపోయానని చెప్పి వచ్చాడు. రీనాకు మేసన్ నచ్చాడు కాబట్టి ఆమె అతన్ని రెచ్చగొట్టడానికి రుమాలు తీసుకుని వాసన చూసింది. ఇంతలో బిన్సో అరుపు విని ఇద్దరూ ఆగిపోయారు. తరువాతి ఉదయం రీనా లిఫ్టులో వెళుతుండగా సారా మరియు మేసన్ కూడా లిఫ్టులోకి వచ్చారు. సారా మాటల్లో నిమగ్నమై ఉన్నప్పుడు రీనా మేసన్తో సరసమాడింది మరియు అతని దండాను అంటే పురుషత్వం గురించి వ్యంగ్యోక్తిని కూడా పట్టుకుంది. సారా అక్కడ ఉన్నందున మేసన్ ఆమెను ఆపాడు. కొంతసేపటికి బిన్సో బయటకు వెళుతున్నాడు. మేసన్ అది చూశాడు. బిన్సో వెళ్ళగాని మేసన్ హడావిడిగా బిన్సో ఇంట్లోకి వెళ్ళాడు. సారా కూడా అది గమనించింది. మేసన్ రీనా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. ఇంతలో బిన్సో అనుకోకుండా ఇంటికి తిరిగి వచ్చి తన మర్చిపోయిన పుస్తకాన్ని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. మేసన్ దాక్కున్నాడు. మేసన్ తన ఇంటికి వచ్చినప్పుడు సారా అడగ్గా తాను పుస్తకం తిరిగి ఇవ్వడానికి వెళ్లానని మేసన్ అబద్ధం చెప్పాడు. సారా అతని మాట నమ్మింది. ఆ రాత్రి ఆలస్యంగా మేసన్ బజారు నుండి తిరిగి వస్తుండగా రీనా అతన్ని పట్టుకొని తన గదిలోకి తీసుకువచ్చింది. బిన్సో పూర్తిగా కథ రాయడంలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి, సారా కూడా పార్టీలో ఉంది కాబట్టి వారు ఏమైనా చెయ్యవచ్చని రీనా చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని సన్నిహితంగా ఉన్నారు. బిన్సో పనిచేస్తూ నిద్రపోయినట్లు నటిస్తున్నాడు. కాని అతనికి అంతా తెలుసు. మేల్కొనేసరికి రీనా మేసన్ను ఇంటి నుండి బయటకు పంపింది. మరుసటి రోజు ఉదయం రీనా మరియు మేసన్ కలిసి ఉండటం సారా కిటికీలోంచి చూసింది. బిన్సో ఏదో ఆలోచించి నేరుగా సారా ఇంటికి వచ్చాడు. మేసన్ ఎప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తున్నాడని, వారిద్దరి సంబంధం సరిగ్గా లేదని బిన్సో సారాకు చెప్పాడు. మేసన్ కథలు రాయడంలో నిమగ్నమై ఉంటాడని, తనతో శృంగారానికి దూరంగా ఉంటాడని సారా చెప్పింది. బిన్సో ఆమెకు సలహా ఇచ్చాడు. నువ్వు అతనితో ప్రేమగా మాట్లాడాలి. తద్వారా అతను పనిని వదిలి నీతో సమయం గడపగలడు. బిన్సో ఇక్కడికి వచ్చింది మేసన్ రీనా వెంటపడటం మానాలని ఆశించి. మేసన్ రీనా వెంటపడటానికి కారణం
సారా మేసన్ల మధ్య గొడవలేనని 60 ఏళ్ల బిన్సోకు తెలుసు. అయినప్పటికీ మేసన్ మరియు రీనాల సంబంధం కొనసాగింది. సారా ఈ వ్యవహారం గురించి పూర్తిగా అజ్ఞానంలో ఉంది. సారా మేసన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా అతను ఏమీ చేసేవాడు కాదు. ఎందుకంటే అతని దండాకు రీనా అలవాటు పడింది. ఒకరోజు బిన్సో బయటకు వెళ్లగానే మేసన్ నేరుగా రీనా దగ్గరకు వచ్చాడు. మేసన్ రీనాతో సన్నిహితంగా ఉండాలని అనుకున్నాడు. కాని రీనా ఇల్లంతా శుభ్రం చేయాలని చెప్పి ఆపడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో రీనా తన ప్రైవేట్ వేర్ లోదుస్తులు తీసుకుంటుండగా మేసన్ దానిని లాక్కుని వాసన చూశాడు. అతనికి లోదుస్తుల నుండి పురుషుల ద్రవం, వీర్యం లేదా సెమెన్ వాసన వచ్చింది. మేసన్, నిన్న రాత్రి నీతో ఎవరున్నారు అని పదే పదే అడిగాడు. రీనా చివరకు, నిన్న రాత్రి నా తండ్రి నాతో ఉన్నాడు మరియు ఈ వాసన అతని ద్రవం వాసన అని వెల్లడించింది. మేసన్ బిన్సోను మంచి వ్యక్తిగా భావించాడు. కాని అతను పూర్తిగా దరిందా, రాక్షసుడు అని తెలుసుకున్నాడు. రీనా తన తల్లి చనిపోయినప్పటి నుండి తన తండ్రే తనతో సన్నిహితంగా ఉన్నాడని చెప్పింది. ఈ నిజాన్ని విని మేసన్ అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. రీనా ఏడుస్తూ ఉండిపోయింది. హత్య మరియు అరెస్ట్. కొన్ని రోజుల తరువాత మేసన్ మళ్లీ రీనా దగ్గరకు వచ్చి సన్నిహితంగా ఉండటం ప్రారంభించాడు. అయితే ఈసారి అతను బిన్సోను చంపి రీనాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బిన్సో బయటకు వెళుతుండగా మేసన్ కిటికీ నుండి చూశాడు. బిన్సో వైపు చూస్తూ, నేను ఈరోజు దీని ఏర్పాటు చేశాను. ఈరోజు తర్వాత ఇతను నిన్ను వేధించడు అని మేసన్ రీనాతో చెప్పాడు. బిన్సో ముందుకు నడుస్తుండగా ఒక కారు అతన్ని గుద్ది చంపి పారిపోయింది. ఆ రాత్రి బిన్సోను గుద్ది చంపిన డ్రైవర్కు మేసన్ డబ్బులు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత మేసన్ మరియు సారా ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. రీనా తన తండ్రి కొత్త కథను విడుదల చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. రీనాతో పాటు ఆమె కొత్త ప్రేమికుడు ఉన్నాడు. అతన్ని చూసి మేసన్ కలత చెందాడు. కార్యక్రమం తర్వాత వారిద్దరూ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక వ్యక్తి సారాకు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఆ పుస్తకంలో బిన్సో కొత్త కథ ముద్రించబడింది. సారా ఆ కథ చదివినప్పుడు ఆ కథ మొత్తం ఆమె మరియు మేసన్ పైనే రాయబడిందని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. సారా మేసన్ల గొడవలు, మేసన్ రీనా దగ్గరకు వెళ్లడం గురించి కథలో వివరించబడింది. మేసన్ రీనాతో సన్నిహితంగా ఉన్నాడని సారా ఆ కథను మేసన్కు చూపించింది మరియు అతను కూడా చదివి షాక్ అయ్యాడు. సారా కోపంతో అతన్ని కొట్టడం ప్రారంభించింది. మేసన్ తిరిగి ఆమెపై దాడి చేశాడు. దాంతో సారా కిందపడి తలకు తీవ్రమైన గాయం తగిలి చనిపోయింది. కథ చివర్లో పోలీసులు మేసన్ను అరెస్టు చేస్తారు. రీనాకు తన కొత్త ప్రేమికుడు వద్దకు వెళ్ళిపోయింది కాబట్టి ఆమెకు మేసన్తో ఎటువంటి సంబంధం లేదు. మేసన్ బిన్సోను చంపించిన రోజునే రీనా భయపడి మేసన్కు దూరంగా ఉండిపోయింది.